వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు కదా సార్, ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, రికార్డింగ్ ఉంది కాబట్టి పెడుతున్నాను, చూడండి వినిపించుకోండి. ఎవరు షేక్ అహ్మద్ ఎవరు ఏమవుతాడు మీకు? షేక్ అహ్మదా బంధువులు అవుతారు సార్. బంధువులేనా? ఏమవుతాడు బంధువు అంటే ఎట్లా? బంధువు 10 మంది వాడుతుంది. వాడే సార్, ఇంతకు ముందు వాడే సార్. ఇంకో దాంట్లో నా ఇంటి దగ్గర గొడవలో కూడా ఇంటి దగ్గర కూడా వాడే ఇది చేసినాడు సార్. ఎట్లా బంధువు అవుతాడు? వాడు మా ఊరికి వంది సార్. ముగ్గురే కొడుకులు, ఒకటి చనిపోయినాడు, అతను. నమస్తే, నా పేరు పీరా. వాళ్ళు ఎవిడెన్స్ కావాలంటున్నారు కదా, ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. వాళ్ళు ఏం మాట్లాడింది ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది. మీరు వచ్చి యాడ్కి, వాళ్ళు ఎవరు యాడ్కి పిలిచినా మేము వచ్చి ప్రూఫ్ చూపిస్తాం. ఎందుకంటే మాకాడ ఉంది దానికోసమే మేము వచ్చింది. మాకు ఎవిడెన్స్ లేకుంటే మేము పోము కదా. ఇప్పుడు మేము మొన్న పోయింది వాళ్ళు, దానివల్ల ఎవిడెన్స్ దొరికింది మాకు. బీఆర్ ఏం మాట్లాడింది ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు షేక్ అహ్మద్ ఏం మాట్లాడింది ఎవిడెన్స్ కూడా ఉంది. వాళ్ళు ఏమేమి చేసినా మా దగ్గర ఉంది. యాడు ఉమాపతి నాయుడు సార్ దగ్గర పోయినా మేమే చెప్తాం వచ్చి. ఇక్కడ ఎవరి దగ్గర, లీడర్ దగ్గర ఎవరి దగ్గర పిలిచినా కూడా మేము వచ్చి మాట్లాడతాం. ఇదే మా కాడ సిద్ధం, మా కాడ ఉంది, ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము వచ్చింది. పెద్ద తుమ్మలం, నా పేరు ముస్తఫా. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు కదా, ఈ ఎవిడెన్స్ అనేది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్లో మా అవ్వ తాతకు వచ్చేసి 4 కొడుకులు, 1 కూతురు. అయినా దాంట్లో మెన్షన్ చేయలేదు, కూతుర్ని మెన్షన్ చేయలేదు, 2 కొడుకుల్ని మెన్షన్ చేయలేదు. కానీ ఆ షేక్ అహ్మద్ అనే వ్యక్తి బీఆర్ఓకి తప్పుడు సాక్ష్యాలతో ఆయన్ను షేక్ అహ్మద్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ను జారీ చేయడం జరిగింది. ఆ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్లో చనిపోయినది మా నాన్న, మా చిన్నాన్న. అయినా వారిని పెళ్లి కాలేదు, వాళ్ళకి సంతానం లేదు అని ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ను జారీ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి షేక్ అహ్మద్ అనే వ్యక్తి సాక్షి సంతకాలుగా పెట్టినాడు. ఆ సాక్షి సంతకాల్లో వచ్చేసి ఫస్ట్ షేక్ అహ్మద్ అనే వ్యక్తి పెట్టినాడు, తర్వాత ఇంతియాజ్ బాషా అని పెట్టినాడు, తర్వాత తిమ్మప్ప, నజీర్ అహ్మద్, నారాయణ, వీళ్ళు సాక్షి సంతకాలు పెట్టినారు. కానీ ఈ సాక్షి సంతకాల్లోన వాళ్ళకి మేము ఉన్నామనేది తెలిసినా కానీ వాళ్ళు అబద్ధం సాక్ష్యాలు పెట్టించి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ను సృష్టించారు. దానికి సంబంధించినది సర్టిఫికేట్ల ఆధారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ పొలాన్ని రెడీ చేసినారు. ఆ పొలం వచ్చేసి 302, 301, 302A, 300B గల సర్వే నంబర్లను వాళ్ళు ఆస్తిని అమ్ముకున్నారు. అమ్మి దానికి పొలానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోతే షేక్ అహ్మద్ అనే వ్యక్తి అన్వర్ బాషా గారు మద్దతుతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆయన కలిసి ఆ ఫ్యామిలీ మెంబర్తో సర్టిఫికేట్ తీసుకొని భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తే మేము దానికి వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడిగి దాన్ని సరిదిద్దుబాటు చేసుకున్నాము. అలాగే విఆర్ఓని తోలుకొని పోయి ఈ పోస్ట్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి సబ్మిట్ చేసి వచ్చినాము. మీకు ఎలాంటిది అవకతవకలు జరగకుండా చూస్తామని చెప్పినారు. ఇంకొకటి, వీళ్ళు 3 ఎకరాల పొలంని ఎవిడెన్స్ అడుగుతున్నారు కదా. 3 ఎకరాల పొలం వచ్చేసి మా తాత 1986లో మా తాత గణేకల్ పాత్ర నర్సయ్య అనే వ్యక్తికి దాన విక్రయం చేసినాడు. ఆయన నుంచి టీజీ వాళ్ళకి ఆయన గణేకల్ పాత్ర నర్సయ్య ఆయనకి ట్రాన్స్ఫర్ చేసినాడు. మా నాన్న 1986లో కోర్టుకి వేసినాడు. కోర్టుకి వేసిన తర్వాత ఆయన కోర్టులో నుంచి 1986 నుంచి కేసు నడుస్తూనే వచ్చింది. నడుస్తూ వస్తుండగా దాంట్లో వచ్చేసి 2008లోనో మా నాన్నకు కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మా నాన్న పాస్బుక్, ఇది 2008లో పాస్బుక్ వచ్చింది. ఈ పాస్బుక్ని వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు. పాస్బుక్ ఆయనకి
2008 కోర్టు ఇచ్చిన SO నెంబరు తో సహా ఉంది దీంట్లోన. ఆయన దగ్గర నుంచి 2008లోన ఇంజెక్షన్ ఆర్డర్ అనేది వచ్చింది. దీంట్లో వచ్చేసి ఇంజెక్షన్ ఆర్డర్లో పెద్ద భాష కానీ చిన్న భాష కానీ వారి ఫ్యామిలీ బంధువులైనా కానీ ఎవరు దీనికి జోలికి రాకూడదని ఇంజెక్షన్ ఆర్డర్ 2008లోన మంజూరు చేయబడినది మాకు. ఆయన దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, మేము 3 కొడుకులం శుభానికి. ఆయన దగ్గర నుంచి 3 రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాము. ఎవిడెన్స్ ఇది. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారా? 2 ఎకరాల 2.5 ఎకరాల పొలానికి ఎవిడెన్స్. ఇది 1981లోన మా నాన్నకి అడంగల్ పాస్బుక్ అనేది జారీ చేయడం అయినది. ఆయన మా నాన్న దీన్ని ఆన్లైన్లో ఎక్కించుకోలేదు. ఆన్లైన్లో మా ఊ పేరు మీద ఎక్కించినాడు. ఆయన పాస్బుక్ మా దగ్గర ఉంది, అడంగల్ పాస్బుక్. మనం చేసుకోవాలంటే చేసుకోగలము, మేము ఏంటంటే చేసుకోలేదు. ఎందుకంటే అది మా ఆస్తి కాదు కదా, అది మా చిన్ననాన్నలు అందరూ ఆస్తి కాబట్టి మేము చేసుకోలేదు దాన్ని. ఈ ఆస్తిని వాళ్ళకి పంచడానికి వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము సైలెంట్ ఉన్నాము. వాళ్ళు దాన్ని అమ్మే ప్రయత్నం చేసినారు. దాన్ని అమ్మే ప్రయత్నం చేసినందుకు మేము కొన్ని వీడియో చేయడం జరిగినది. మా పేరు పెద్ద తుమ్మలం, నా పేరు వచ్చేసి ముస్తఫా.